మొత్తానికైతే దీదీ పాలనకి గుడ్ బై చెప్పారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కొత్త ఫలితాల ప్రకారం బీజేపీ వెస్ట్ బెంగాల్లో చక్రం తిప్పుతుంది. రీసెంట్ న్యూస్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్లలో అవకతవకలు జరుగుతున్నాయని టీఎంసీ పార్టీ లీడర్ అయిన మమతా బెనర్జీ గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓటు బ్యాంకు చోరీ మోడీ చేస్తున్నానని తను మోదీ పట్ల కొన్ని హాట్ కామెంట్స్ అయితే వదిలారు. అయితే అర్ధరాత్రి రోడ్డు మీదకొచ్చి తన తన నిరసనను తెలిపారు. అయితే దీదీ పాలన కాదని వెస్ట్ బెంగాల్ ప్రజలు బీజేపీకి మొగ్గు చూపారా అంటే అవుననే సమాచారం వస్తుంది. అయితే వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ఇవి రెండు బార్డర్ని షేర్ చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ వెస్ట్ బెంగాల్లో కారణాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు కాస్త పశ్చిమ బెంగాల్లో జరిగాయా? మరి పశ్చిమ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ అధికంగా పెరిగిపోతుందా? దీదీ పాలనలో హిందువులకు అన్యాయం జరుగుతుందా? మొత్తానికైతే దీదీని వద్దనుకొని మోడీకి ఓటేశారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. గతంలో కూడా కొన్ని న్యూస్లు మనం చూస్తూనే ఉన్నాం. బాలికలపై అత్యాచారం కానీ, మహిళలకు సరైన రక్షణ వెస్ట్ బెంగాల్లో లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి దీదీని గద్దెదించడానికి ఇవన్నీ మోడీ వేసిన ప్లాన్లా? దీదీ అవినీతి కారణంగా ప్రజలు దీదీని దించి మోడీకి పట్టం కట్టారా అంటే అవుననే చెప్పాలి. ఏదేమైనా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది బీజేపీ. కొన్ని సంవత్సరాలుగా టీఎంసీ పార్టీ అక్కడ అధిష్టానంలో ఉంది. అయితే ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ఇప్పుడు బీజేపీ వస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే ఒక హిస్టరీని క్రియేట్ చేసి దీదీని గద్దెదించారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ గారు ఒక 2 నిమిషాల వీడియోను తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ముందుగా తమ పార్టీకి అనుకూలమైన ఫలితాలను చూపించి ఆ తరువాత బీజేపీకి ఎక్కువ సంఖ్యలో ఫలితాలు వస్తాయి, ఇది నేను ముందుగానే ఊహించా, కానీ మా టీఎంసీ పిల్లలు కానీ నేతలు కానీ పులిపిల్లల్లా పోరాడుతూ వెస్ట్ బెంగాల్ని రక్షిస్తామని తను చెప్పుకొచ్చింది. ఈ 2 మినిట్స్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా అక్కడ కొంతమంది ప్రజలు ఎటువంటి అవకతవకలు స్ట్రాంగ్ రూమ్లో జరగలేదు, ఓట్లన్నీ బీజేపీకే వేశామని గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చూడాలి అంటే మరి టీఎంసీ నుండి బీజేపీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, దీదీ అవినీతిని బయట పెడతారా అనేది ఒక టెన్షన్ వాతావరణమే చూపిస్తుంది. మొత్తానికైతే దీదీని గద్దెదించి మోడీకి పట్టం కట్టారు. అయితే మోడీ ఏ విధమైన అభివృద్ధి బీజేపీ అక్కడ చేయనుందో, మరి బీజేపీ పాలన కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా ఉంటారా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.